గైస్ అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ లో ఎవరెవరి పొజిషన్ ఏంటి, ఈ వారం మొదటగా ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకంటే మన దగ్గర అఫీషియల్ ఓటింగ్ సంబంధించి లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఒకవేళ నేను చెప్పే ఈ ఓటింగ్ ఆర్డర్ లో కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లో ఉంటే ఇప్పటికీ కూడా మీరు వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ అనేది ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా ఓపెన్ లో ఉంటాయి. కాబట్టి నేను చెప్పే ఆర్డర్ లో కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లో ఉంటే వాళ్ళకి ఓట్ చేసి ఎలిమినేషన్ ఉండి అయితే సేవ్ చేయండి. అండ్ ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వారం మీరు జెన్యూన్ గా ఎవరికి ఓట్ చేశారు అనేది జెన్యూన్ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి గైస్. సో చూద్దాం ఎవరికి ఎన్ని ఓట్స్ పడ్డాయి అనేసి. అండ్ గైస్ ఇక టాపిక్ లోకి వస్తే నేను చెప్పే ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది ఇప్పటి వరకు జరిగిన అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్, అంటే ఈ రోజు మార్నింగ్ వరకు పడిన ఓటింగ్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. అండ్ ఇక ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది పెద్దగా చేంజ్ అయితే కాదు గైస్, ఒకవేళ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ అనేది ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా ఓపెన్ లో ఉంటాయి. కాబట్టి సో కొందరు ఓట్ చేయని వాళ్ళు ఓట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేంజెస్ వచ్చినా ఈ ఓటింగ్ ఆర్డర్ లో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాను. బట్ మాక్సిమం అయితే ఎలాంటి చేంజెస్ అయితే కావు. ఎందుకంటే ఈ ప్రీవియస్ 4 వీక్ తో కంపేర్ చేస్తే ఈ రోజు అయితే ఓటింగ్స్ అనేవి కొంత తక్కువనే పడతాయి. అండ్ ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో ఎవరు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారని అయితే చూద్దాం. ఇక ఫస్ట్ పొజిషన్ లో మనకు నిఖిల్ అయితే ఉన్నాడు గైస్. మీకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను, నిఖిల్ కి టైటిల్ రేస్ లో నిఖిలే ఉన్నాడు, నిఖిల్ కి దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు అనేసి. సో అది నిజంగానే అఫీషియల్ లో కూడా ఈ రోజు కూడా మనకు నిఖిలే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. నిఖిల్ కి మంచి ఓటింగ్స్ అయితే పడుతున్నాయి. అండ్ నిఖిల్ కి మరి కంటెంట్ రావట్లేదు, అసలు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఈ రోజు కూడా ఎలాంటి కంటెంట్ చేయలేదు, ఎలాంటి గేమ్స్ లో పర్ఫార్మెన్స్ లేదు, మరి ఎలా ఓట్స్ పడుతున్నాయి అంటే సో అతనికి ప్రీ ఫిక్స్డ్ ఓటింగ్ అయితే ఉంది, చాలా మంచి ఓటింగ్ అయితే ఉంది గైస్. సో ఫస్ట్ పొజిషన్ లో నిఖిల్ అయితే ఉన్నాడు. మీరు నమ్మిన నమ్మకపోయినా టైటిల్ రేస్ లో నిఖిల్ అయితే ఉన్నాడు గైస్. అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గైస్. నిన్న జరిగిన ఎపిసోడ్ అనేది భయ్యా గౌతమ్ కృష్ణకి మామూలు ఎలివేషన్ ఇచ్చే ఎపిసోడ్ కాదు, సూపర్ అంటే సూపర్ మైలేజ్ ఇచ్చే ఎపిసోడ్ గైస్. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో పవర్ ఫ్లాగ్ టాస్క్ లో గౌతమ్ కృష్ణ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సింది, అలాగుంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ అలాంటి టాస్క్ ప్రీవియస్ లో కూడా బోన్ టాస్క్ అని పెట్టారు. ఆ టాస్క్ లో గౌతమ్ కృష్ణ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎలా విన్ అయ్యాడో నిన్న జరిగిన పవర్ ఫ్లాగ్ టాస్క్ లో కూడా గౌతమ్ కృష్ణ విజృంభించాడు భయ్యా, మామూలు విజృంభణ కాదు. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. మామూలు ఎలివేషన్ అయితే ఇవ్వలేదు గౌతమ్ కృష్ణకి. ఆ టాస్క్ లో పవర్ ఫ్లాగ్ ని పట్టుకున్నాడు భయ్యా. ఆ టాస్క్ లో ఎవ్వరి వల్ల కూడా కాలేదు, ఒక్కసారి పట్టుకున్నాడు అంటే వుడుం పట్టులాగా దాన్ని విడిపించడానికి నిఖిల్ ట్రై చేశాడు, నబిల్ ట్రై చేశాడు, హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకసారి ట్రై చేసినా కానీ విడిపించడం వల్ల సాధ్యం కాలేదు. అంత గట్టిగా పట్టుకున్నాడు, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఎంత పవర్ఫుల్ గా ఒక ఉడుం పట్టులాగా పట్టాడు. అండ్ ఆ టాస్క్ ఎలాగ ఉంది అంటే ఈ టాస్క్ ఆడితే గౌతమ్ కృష్ణనే ఆడాలి అనే విధంగా ఉంది గైస్. సో తనని కొట్టేవాడే లేడు ఆ టాస్క్ లో అనే విధంగా పర్ఫార్మెన్స్ చూశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ పవర్ ఫ్లాగ్ ని 3 సార్లు తీసుకున్నాడు భయ్య. 3 సార్లు కూడా మంచి రీజన్స్ తో ఒక్కొక్కరిని తీసేయడం అనేది నాకు సూపర్ అనిపించింది. ఫస్ట్ అటెంప్ట్ లో నబిల్, తర్వాత ప్రేరణ, నిఖిల్, సో వీళ్ళ ముగ్గురిని కూడా మంచి రీజన్స్ తో తీసేశాడు. నాకైతే నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఈ టాస్క్ లో మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఇలాంటి టాస్క్లు కనుక గౌతమ్ కృష్ణ ఖాతాలో ఇంకొన్ని పడితే ఖచ్చితంగా టైటిల్ రేస్ లోకి రావడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ లో నిన్నటి ఎపిసోడ్ అనేది కొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాక ఓటింగ్ ఆర్డర్ లో సెకండ్ ఉన్నా కానీ ఓటింగ్స్ అయితే ఖచ్చితంగా పెరిగింది. థర్డ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే ఉన్నాడు. నిన్న నబిల్ ది అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ సంచాలకుగా కూడా మంచిగా చేశాడు. అండ్ అదే విధంగా వేరే వాళ్ళని అవతలని అప్రిషియేట్ చేసే విషయంలో కూడా నబిల్ అయితే ముందున్నాడు గైస్. చాలా బాగా అనిపించింది. నబిల్ కి కూడా ఓటింగ్ పెరగలేదు తగ్గలేదు కానీ పర్లేదు, బాగానే థర్డ్ పొజిషన్ లో కంటిన్యూ అయితే అవుతున్నాడు. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో మనకు ప్రేరణ అయితే ఉంది గైస్. ప్రేరణ, ఇది అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం చెప్తున్నాను, ప్రేరణ ఫోర్త్ పొజిషన్ లోనే ఉంది. అండ్ ఎవరైతే ప్రేరణ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో గట్టిగా లైక్ చేయండి. సేఫ్ జోన్ లోనే ఉంది కానీ కొంత డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ప్రేరణకి కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది, అఫీషియల్ లో ఫోర్త్ పొజిషన్ లో ఉంది. సో ఇంతే గైస్. అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్ లో మనకు రోహిణి అయితే ఉంది. రోహిణికి కూడా ఓటింగ్స్ చాలా తక్కువ ఉంది. అండ్ డేంజర్ జోన్ లో ఉంది కూడా రోహిణియే, విష్ణుప్రియ తర్వాత. అండ్ అందరికన్నా చివరి జోన్ లో ఉంది, డేంజర్ జోన్ లో ఉంది విష్ణుప్రియనే. అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ లో విష్ణుప్రియ అందరికన్నా మోస్ట్ డేంజర్ జోన్ లో ఉంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అంటే విష్ణుప్రియనే ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ ప్రకారం. అండ్ ఇక విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా మీకు ఇంకా అవకాశం ఉంది. ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ లో ఉంటాయి. కాబట్టి మీ కంటెస్టెంట్ ని, మీ విష్ణుప్రియని సేవ్ చేయాలి అనుకుంటే మీరు ఓట్ చేసి సేవ్ చేయండి. ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్ కి చెప్పి ఓట్ వేయించి విష్ణుప్రియని అయితే సేవ్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ ప్రకారం అయితే విష్ణుప్రియనే అందరికన్నా
డేంజర్ జోన్ లో ఉంది. అందరికన్నా ముందు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ యాజ్ ఆఫ్ నౌ విష్ణుప్రియనే గైస్. అండ్ ఇక ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది చూసాక మీరేమనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి గైస్. ఇంతే గైస్ ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.